హలో అండి, ఈరోజు మా ఇంట్లోకి స్వాగతం. ఈరోజు మామిడికాయ పులిహోర, చిక్కుడుకాయ తాలింపు, దద్దోజనం ఇంకా బెల్లమన్నం ఫాస్ట్ ఫార్వర్డ్లో ఎలా చేయాలో టకటకా చూసేద్దాం. ముందుగా బెల్లమన్నం కోసం నేను ఒక చిన్న గ్లాస్ బియ్యం నానబెట్టుకున్నానండి. వాటితో పాటు ఒక స్పూన్ పెసరపప్పు కూడా నానబెట్టుకున్నాను. సో ఒక గ్లాస్ బియ్యంకి 5 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. మీకు బెల్లమన్నం ఇంకొంచెం వాటరీగా కావాలంటే 6 గ్లాసెస్ పోసుకుంటే బాగుంటుంది. మూత పెట్టేసి 2 to 3 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. అన్నం పప్పు చక్కగా ఉడికిపోయి ఉంటుంది. సో ఏ గ్లాస్తో బియ్యం తీసుకుంటామో ఆ గ్లాస్తో ఒక గ్లాసు బెల్లం పొడి కొట్టుకొని వేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని బెల్లం అంతా కరిగిపోయే వరకు కలుపుకుంటూ ఉండాలి. తర్వాత మంచి వాసన కోసం కొంచెం యాలకుల పొడి వేస్తున్నాను. తర్వాత 3-4 స్పూన్లు నెయ్యి కాసుకొని అందులో జీడిపప్పులు, ఎండు ద్రాక్ష కూడా బాగా ఫ్రై చేసుకొని ఇందులోకి వేసేస్తున్నాను నెయ్యితో సహా. అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ముందుగా దేవుడికి నైవేద్యం కోసం కొంచెం గిన్నెలో తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను నేను. కొంచెం చల్లారిన తర్వాత దేవుడికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. అంతే అండి, బెల్లమన్నం రెడీ అయిపోయింది. నెక్స్ట్ నేను చిక్కుడుకాయ తాలింపు కోసం చిక్కుడుకాయలన్నీ వలిచేసి అందులో కొన్ని వాటర్ యాడ్ చేసి తర్వాత ఉప్పు పసుపు వేసేసి ఉడకపెట్టేశాను. తర్వాత మామిడికాయ పులిహోర కోసం 2 మామిడికాయలు తీసుకున్నాను. తర్వాత చెక్కు తీసేసి అంతా ఇట్లా కోరేసుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు ఇంకా కరివేపాకు అంతా కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను పులిహోర కోసం. ఇక్కడ చూడండి, చిక్కుడుకాయ చక్కగా ఉడికిపోయింది. కొన్ని వాటర్ పోసుకున్నాను కాబట్టి ఆ పోసుకున్న వాటర్తోనే చిక్కుడుకాయ బాగా ఉడికిపోయింది, వాటర్ ఏం మళ్ళీ మిగలకుండా. తర్వాత ఈ చిక్కుడుకాయ తాలింపు కోసం 2 స్పూన్లు ఆయిల్ వేడి చేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయ, కరివేపాకు అన్నీ వేసుకొని అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఉడికించుకున్న చిక్కుడుకాయ అందులోకి వేసేసుకొని ఒక 3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. కొంచెం సేపు వేపుకున్న తర్వాత ఇందులోకి శనగల పొడి కానీ, నల్లకారం పొడి కానీ, ఇంకా కరివేపాకు పొడి కానీ ఏదైనా పొడి చల్లుకోవచ్చు. నేనైతే ఈరోజు కరివేపాకు పొడి చల్లుకుంటున్నాను తాలింపులోకి. పొడి చల్లుకున్న తర్వాత 1 నిమిషం సన్న సెగ మీద కలిపేసుకొని దింపేసుకోవడం. అంతే, చిక్కుడుకాయ తాలింపు రెడీ అయిపోయింది. తర్వాత నేను ఇక్కడ మామిడికాయ పులిహోరకి తాలింపు పెడుతున్నాను. సో మామిడికాయ పులిహోర కోసం నేను 4 స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులోకి వేరుశెనగ గుండ్లు, పచ్చెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసుకొని బాగా ఫ్రై అవ్వాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు, తర్వాత కరివేపాకు, ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాను. ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు, తర్వాత సాల్ట్ యాడ్ చేశాను. ఇంకా కొంచెం ఇంగువ కూడా యాడ్ చేశాను. తర్వాత మామిడికాయ తురుము వేసేస్తున్నాను. మామిడికాయ తురుము కూడా ఒక 5 నిమిషాలు మగ్గనిస్తున్నాను. తర్వాత నేను ఆల్రెడీ వైట్ రైస్ ప్రిపేర్ చేసుకొని ఒక పలెరంలో వేసేసుకొని చల్లారబెట్టేసుకున్నాను. ఈ పులిహోర గుజ్జుని వైట్ రైస్లోకి వేసేసి అంతా బాగా కలిపేసుకుంటున్నాను. చివరిగా కొంచెం కొత్తిమీర కూడా చల్లేసుకున్నాను పులిహోరలకి. ఫ్రెండ్స్, నాది ట్రైపాడ్ ఇరిగిపోయిందనమాట. అందుకని ఒక చేత్తో కెమెరా పట్టుకుంటూ ఇంకొక చేత్తో వంట చేసుకుంటున్నాను. అందుకని సరిగా చూపించలేకపోతున్నాను. ఇప్పుడేమో దద్దోజనంకి తాలింపు అనమాట. ఆయిల్ వేడి చేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయ, కొంచెం అల్లం, తర్వాత కరివేపాకు అన్నీ ఫ్రై చేసుకొని కొంచెం చల్లారి పెట్టుకున్నాను తాలింపుని. ఆల్రెడీ నేను అన్నం చల్లారి పెట్టుకొని అందులోకి పెరుగు, సాల్ట్ వేసుకొని కలిపేసి పెట్టేసుకున్నాను. తాలింపు చల్లారిన తర్వాత అందులోకి ఈ పెరుగన్నము కలిపేసేస్తున్నాను. అలాగే కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను. అంతే అండి, దద్దోజనం కూడా రెడీ అయిపోయింది. చూసారు కదండి ఫ్రెండ్స్, 4 రకాల వంటలు మీకు ఈజీగా చేసి చూపించాను కదా. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే ఈరోజు మా ఇంట్లో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను పెట్టే వీడియోస్ మీరు మిస్ కాకుండా చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.